మీ దిలీప్‌ని మనకి ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం అవ్వచ్చు, పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు. వీళ్ళకి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. మానసిక క్షోభకు గురి చేస్తూ ఉండాలి. మాటలతో బాధ పెడుతూ ఉండాలి. రకరకాలుగా మనల్ని శత్రువులు ఎన్ని రకాలుగా ఏడిపించాలో, మనల్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో. అంటే ఎవరో బయట వాళ్ళ నుంచి కాదు, మన అనుకునే వాళ్ళు, మన రక్త సంబంధికులు అవ్వచ్చు, లేదంటే మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మన అనుకునేవారు అవ్వచ్చు. వీళ్ళందరితోటి కూడా ప్రతిరోజు కూడా మనకు కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు వీళ్ళందరితో కూడా పోరాడి అలిసి మనం భగవంతునికి మొరపెట్టుకునేటువంటి సమయం కూడా ఏర్పడింది. ఎందుకంటే మనకి ఈ జూలై 25వ తారీఖు నుంచి కూడా ఆగస్టు 25వ తారీఖు దాకా కూడా మనల్ని ఎంతో రకంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళతో దూరంగా ఉండండి. మీరు ఏదనుకుంటున్నా సరే అది మనసులోని భగవంతునికే తెలియజేసుకోండి. ఎవరైనా సరే గొడవలకు వస్తున్నా సరే మీరు కొంచెం వాళ్ళతో దూరంగా ఉండండి. శత్రువులతో ఎక్కువగా మీరు గొడవలు పెట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే మనకి మన మనసుని, మన ప్రశాంతతని కూడా చెడగొట్టడానికి ప్రయత్నించేటువంటి మనుషులతోటి మనం దూరంగా ఉండండి. ఈ నెల రోజులు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ, భగవంతుని యొక్క ఆరాధనతోటి ఉదయం, సాయంత్రం కూడా దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ, మీకు ఏ కష్టం వచ్చినా సరే, తండ్రి నాకు ఈ కష్టం వచ్చింది, నా కుటుంబంలో ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాలన్నీ కూడా దూరం చేయి తండ్రి. ఈ నరఘోష నుంచి, జనాల నుంచి, ప్రజలు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరి నుంచి కూడా మమ్మల్ని రక్షించి, మా కుటుంబంలోని ఇటు పిల్లలకి విద్య, ఉద్యోగ, అలాగే మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు, అలాగే మా ఆర్థికపరమైన విషయాలు, మరి ముఖ్యంగా మా ఆరోగ్య విషయంలో కూడా మమ్మల్ని చక్కగా చల్లగా చూడు తండ్రి భగవంతుడు అని చెప్పి మీరు ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటే ఆ భగవంతుడు మీకు ఒక పరీక్షా కాలం. అంటే మీరు ఈ నెల రోజులు కూడా మీరు ఎంత చక్కగా పూజ చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది శత్రువుల నుంచి వీళ్ళందరినీ కూడా ఛేదించి మీరు భగవంతుని ఎంత చక్కగా ఆరాధించుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. అలాగే మన నుంచి శత్రువుల్ని కూడా దూరం చేస్తాడు. ఎందుకంటే టారో కార్డ్స్ కూడా మనకు తెలుసు. మనందరం కూడా ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం మన జ్యోతిష శాస్త్రాన్ని. చాలా చక్కగా 100కి 90% ఖచ్చితత్వంతో తెలియజేయడం జరుగుతుంది. అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా మనం ఈ మూలా నక్షత్రం, ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారి కోసం కూడా తెలుసుకున్నట్లయితే మాత్రం మీకు ఇది ఒక పరీక్షా కాలం అనే చెప్తుంది. మీరు ఎంత మౌనంగా ఉండండి. ఎవరైనా సరే ఏమన్నా సరే నవ్వుతూ ఉండండి. ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీరు ఆ భగవంతుడినే నమ్ముకొని ఉండండి ఈ నెల రోజులు కూడా. అలాగే మీకు శుభ సూచికలు ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఇంట్లోని ఏవైనా సరే నల్ల చీమలు ఎక్కడైనా సరే మీకు కనిపించినా సరే వాటిని వెంటనే చీపురుతో తుడవడం కానీ, లేదంటే వాటి మీద చీమల మందులు చల్లడం కానీ, వాటిని హింసించడం కానీ చేయకండి. ఎందుకంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే. అలాగే మీరు ఎక్కడికైనా సరే బయటకు వెళుతున్నప్పుడు గోవు ఎదురైతే మాత్రం ఇంకా మహా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి కాకులకి మీకు కొంచెం ఆహారం పెట్టేటట్టు మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మనకి నెల రోజులు కూడా అద్భుతంగా ఆ భగవంతుడు మన ఇంటికి వచ్చే అవకాశం ఏదో ఒక రూపంలో ఉంటుంది. మీరు అది ఒక కుక్క రూపంలో అవ్వచ్చు, కాకి రూపంలో అవ్వచ్చు, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనకు అనుకోకుండా ఒక కుక్క వచ్చి మన ఇంటి ముందు ఉన్నదంటే మీ దగ్గర ఉన్నటువంటి కొంచెం అన్నం కానీ, రొట్టి కానీ ఏదైనా సరే దానికి ఇచ్చే పంపించండి. అలాగే కర్రతో కొట్టడం కానీ, లేదంటే జంతువులను కర్రతో హింసించడం కానీ నెల రోజులు కూడా చేయకండి. మీకు ప్రతి విషయంలో కూడా అంటే భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క రూపం మీ మంచితనానికి మీ ఇంటికి ఎలా వస్తుందనేది తెలియదు కాబట్టి ఎవరైనా వచ్చి ఒక రూ. 10 అడిగినా సరే దానం చేయండి. ఎవరైనా వచ్చి ఒక బియ్యం అడిగితే వాళ్ళకి బియ్యం అంటే బియ్యం దానం చేయండి. లేదు ఆకలితో ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చారు అంటే వాళ్ళకి ఒక మంచి ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఏది మంచి అనిపిస్తే నెల రోజులు కూడా నేను నా వంతు ఇది నేను చెయ్యగలను అనుకునేది ప్రతీది కూడా మీరు చెయ్యండి. ప్రతీది కూడా మన జీవితానికి, మన ఎదుగుదలకి భగవంతుడు మనల్ని ప్రతీది కూడా పరీక్షా సమయం అనేది తెలియజేస్తుంది టారో కార్డ్స్. మీరు ఆ పరీక్షలో కానీ విజయవంతం అయినట్లయితే మాత్రం మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు శత్రువులతో కూడా దూరంగా ఉండండి. మీరు నవ్వుతూ ఉండండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం కూడా ఆధ్యాత్మిక భగవంతుని యొక్క నామస్మరణతోటే మీరు ఈ నెల రోజులు కూడా అంటే జూలై నెల 25 నుంచి ఆగస్టు 25 నెల దాకా ఎంత ప్రశాంతంగా ఉన్నట్లయితే మాత్రం మనకి సెప్టెంబర్ నుంచి కూడా అంటే ఇప్పటిదాకా మనం నెగెటివ్‌గా మనం ఏదైతే అనుకుంటున్నామో అది ప్రతీది కూడా పాజిటివ్. పిల్లల విషయం దగ్గర నుంచి అంతా కూడా మనకి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆర్థికంగా చాలా అద్భుతంగా స్థిరపడే అవకాశం కూడా మూలా నక్షత్రం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి
మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా నీదే తప్పు. మనం మంచి మాట్లాడినా సరే నీదే తప్పు. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనల్ని తప్పు పెట్టడం, మనల్ని మాటలతోటి హింసించడం, అలాగే మనల్ని మాటలతో బాధ పెట్టడం లాంటి పనులు చాలామంది మనకు అనేక రకాలుగా చేస్తూ ఉంటుంటారు. మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా మన మంచిని గుర్తించలేకపోవడం, మన సహాయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకోవడం, మనం మంచంతా మన చేత చేయించుకొని మనల్ని దూరం పెట్టడం, మనకి ఏదైనా సరే కష్టం అని చెప్పి ఫోన్ చేస్తే మన ఫోన్‌ని పక్కన పెట్టడం, ఇలా ప్రతి విషయంలో కూడా మనల్ని దూరం చేయడం. ఎందుకంటే మన నుంచి ఇంక సహాయం పొందేశారు. ఇంక మన వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు అన్నప్పుడు మనల్ని ఒక కూరలో కరివేపాకులో తీసి పక్కన పడేసేటువంటి మనుషులు. అంటే మన చుట్టూ ఉంటూ, మనతో నవ్వుతూ ఉంటూ, మనతో చుట్టూ ఉండి రంగులు మార్చేటువంటి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఏ విషయాన్నైతే షేర్ చేసుకుంటుంటామో, మన కష్టాన్ని ఏదైతే షేర్ చేసుకుంటామో వాళ్ళే మనకి మిత్రులు కాకుండా శత్రువులుగా తయారయ్యి మనల్ని నాశనం అయిపోతున్న కొద్దీ వాళ్ళు సంతోషపడేటువంటి మనుషుల నుంచి కూడా దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఈ నెల రోజులు అంటే ఈ జూలై 25 నుంచి ఆగస్టు 25వ తారీఖు దాకా మీ సహనానికి భగవంతుడు పెట్టేటువంటి పరీక్ష అనేది మీరు ఏదైతే అనుకోండి, కానీ మీరు ఈ నెల రోజులు కూడా హింసకి దూరంగా ఉండి, గొడవలకు దూరంగా ఉండి, ఎవరైనా ఒక మాట అన్నా సరే మీరు పడండి. ఎవరైనా ఒక మాట అన్నా సరే తలదించుకొని, ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. ఎవరితో గొడవలు పడకండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ నెల రోజులు కూడా ఉదయం, సాయంత్రం కూడా దీపధూప నైవేద్యాలు చేసుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుడి తాలూకు ఆశీర్వాదం మీ మీద చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆర్థికంగా ఎంత అద్భుతంగా స్థిరపడతారో మీరే చూస్తారు. పిల్లల ఎడ్యుకేషన్ బావుంటుంది. ఉద్యోగ అవకాశాలు బావుంటుంది. వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి. మీ ఆరోగ్యం బావుంటుంది. ఇలాగ మీరు అన్ని విషయాల్లో కూడా ఒక అద్భుతంగా అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి జీవితం వేరు. ఇక నుంచి కూడా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యోగం జరగబోతుందనేది మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మహాయోగం అనేది చెప్పుకోవాలి మన జీవితంలోని. అందుకే మీరు భగవంతుని యొక్క నామస్మరణ ఈ 30 రోజులు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుందని చెప్పి మనకి టారో కార్డ్స్ చేయడం చాలా అద్భుతంగా మీ జీవితం అనేది మార్పులు వస్తాయని చెప్పి టారో కార్డ్స్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనేక నష్టాలు చూసాం. అలాగే మానసిక పరంగా ఎన్నో ఇబ్బందులు చూసాం. ప్రతీది చదువు విషయం దగ్గర నుంచి, మన ప్రేమ విషయం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకంగా అడ్డు. మనశ్శాంతి లేకపోవట, అనారోగ్య సమస్యలు ఎక్కువవట, ధనం అనేది మంచినీళ్ళ ఖర్చు అయిపోవట, అలాగే మన చుట్టూ శత్రువులు, మన చుట్టూ నరఘోష, మనం అంటే ఏడుపు. అంటే ఎప్పుడు కూడా మన మీద పడే ఏడవడం వాళ్ళకి ఇంకో పనే ఉండదు. మనం బాగుపడుతున్నాము అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు బయట వాళ్ళు కాదండి సుమి. మన అనుకునే వాళ్ళ నుంచే మన ప్రమాదాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనకు కనిపించినటువంటి శత్రువుతో యుద్ధం చేస్తుంటాము. 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు ఈ జూలై నెల 25 నుంచి ఈ నె ఆగస్టు 30, 25వ తారీఖు దాకా కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. అలాగే దీపధూప నైవేద్యాలన్నీ కూడా భగవంతునికి చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి, మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మీకు దూరం అయిపోతారు. మీ మిత్రులందరూ దగ్గరికి వస్తారు. మీరు అనుకున్న సమయానికి మీ చేతికి డబ్బు అందుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ బావుంటుంది. అలాగే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఏ ఆర్థికమైనటువంటి విషయాలు, మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం, అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళే, వాళ్ళ కుటుంబాలు అశాంతిగా ఉంటే వాళ్ళ కుటుంబాల్లో మంచి వెలుగులు రావడం, మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇప్పటిదాకా మీ జీవితంలో ఏదైతే నెగెటివ్ అనుకున్నారో, ఇప్పటిదాకా నా జీవితంలో ఇదే నా జీవితంలో ఒక బ్యాడ్ అనుకున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నుంచి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతోటి మీ జీవితంలో ఏదైతే ఒక మహాయోగం అనేది మీకు ఏర్పడిపోతుంది. ఈ నెల రోజులు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. అలాగే గొడవలకి గాని మీ నుంచి ఏదో ఒక రకంగా ఇబ్బందులు అంటే మీతో ఒక మాటలు అనిపించాలి. అంటే మీరు చేస్తున్నటువంటి పూజలకి ఫలితం దక్కకూడదు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మనసు బాధ పెట్టాలనుకునేటువంటి వాళ్ళకి ఒక చిరునవ్వే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా సరే ఒక చిరునవ్వు చెంది అంతా భగవంతుడే చూసుకుంటాడు, అంతా భగవంతుడి దయ అని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. అలాగే నల్ల చీమలు వస్తే చీపురుతో తుడిచేయడం కానీ, ఆవు కనిపిస్తే దానికి తగిన ఆహారాన్ని ఇవ్వండి. అలాగే శునకాలు ఇంటి దగ్గరికి వచ్చినా సరే వాటికి తగిన ఆహారాన్ని ఇవ్వండి. అలాగే మేడ మీద పక్షులకి ఆహారం గానీ, నీళ్లు గానీ ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్నవి ఆకలితో వచ్చిన వారికి ఏమీ లేదు
ఖాళీ చేత్తో పంపించకండి. మీకు తోచిన సహాయం రూ. 5, రూ. 10 ఇంట్లో ఏదో ఉంటే తినడానికో ఏదో ఒకటి ఇవ్వండి. ఆకలితో మాత్రం పంపించకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడు పెడుతున్న పరీక్షలే అనుకోండి. ఈ నెల రోజులు కూడా మీరు ఎంత చక్కగా మీ ప్రవర్తనలో ఎంత చక్కగా మార్పులొస్తాయో అంత మన జీవితంలోని ఆరోగ్యం, ఆర్థికం అన్నీ కూడా అంతే హ్యాపీగా ఉంటాయి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం మన జీవితంలో మనకి ఎలాంటి విషయాలు తెలుసుకుంటే మన జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ తెలియని జై శ్రీరామ్.